125వ జయంతి వేళ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలో 125 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేడు భూమి పూజ జరగనుంది. 20 ఎకరాల స్థలంలో దాదాపు 98 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే స్మృతివనంలో ధ్యాన కేంద్రం, కన్వెన్షన్ సెంటర్, గ్రంథాలయం, ఓపెన్ ఎయిర్ థియేటర్ను ఏర్పాటు చేస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటుకు నేడు తొలి అడుగు పడనుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అంబేద్కర్ స్మృతివనం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. ఐనవోలు, శాఖమూరు మధ్య జరిగే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 25 మంది ప్రముఖ బౌద్ధ భిక్షువులు విచ్చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి దళిత సంఘాలు, ప్రజా సంఘాల కార్యకర్తలు తరలిరానున్నారు. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశముంది. భూమి పూజ తర్వాత సచివాలయ పరిసరాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో 40,000 నుంచి 50,000 మంది పాల్గొంటారని అంచనా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 120 జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నూతన రాజధాని ప్రాంతంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించి అందులో బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంతటువంటి ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరంలో జరగబోతా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కీర్తి ప్రతిష్టల్ని, వారి యొక్క భావజాలాలను విశ్వవ్యాప్తం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తా ఉన్నారు. రాజధాని అమరావతి తరహాలోనే అంబేద్కర్ స్మృతివనం నిర్మాణాన్ని పవిత్ర కార్యంలా చేపట్టిన ప్రభుత్వం ఆ మహనీయుడి జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంతో పాటు ఆయన రచించిన రాజ్యాంగం అమలుకు వేదికైన పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, నీరు సేకరించింది. అలాగే రాష్ట్రంలోని 10 బౌద్ధ క్షేత్రాలైన ఘంటసాల, అమరావతి, జగ్గయ్యపేట, బట్టిప్రోలు, శాలబీడు, కొలగొండ, అవుతు, గుంటుపల్లి ప్రాంతాల నుంచి మట్టిని, నీరును తీసుకొచ్చింది. సేకరించిన పవిత్రమైన మట్టి, నీరు భూమి పూజ చేసే ప్రాంతంలో కలుపుతారు. మేము తీసుకొచ్చింది పేరుకు మట్టి కావచ్చేమో కానీ ఆ మట్టి నుంచి పురుడు పోసుకున్నటువంటి పదునైనటువంటి ఆలోచనని మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇదిగో అమరావతిలో ఉన్నటువంటి విజనరీ ఆలోచనని, ఆ ఆలోచనతో ముడిపెడుతున్నప్పుడు అంతిమంగా దళితులకి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం అనే ప్రధానమైనటువంటి అజెండా, లక్ష్యం కలిగి ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరూ కూడా తోడుగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఇది మౌ నుంచి అమరావతి దాకా ఏర్పాటు చేయబడినటువంటి ఒక బ్రిడ్జిగా దీన్ని చూడాలని కోరుతున్నాం. లింగాయపాలెంలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాల సముదాయం నుంచి అంబేద్కర్ స్మృతివనం స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్మృతివనంలో బాబాసాహెబ్ విగ్రహంతో పాటు బుద్ధ ధ్యాన కేంద్రం, సమావేశ మందిరం, గ్రంథాలయం, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటాయి. గ్రంథాలయంలో 10,000 పుస్తకాలు, 20 డిజిటల్ కియోస్కులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ధ్యాన కేంద్రంలో ఒకేసారి 500 మంది ధ్యానం చేసుకునేలా రూపకల్పన చేయనున్నారు.